ప్రపంచంలో ఆడవాళ్లను దేవతలుగా కొలిచే ఏకైక దేశం భారతదేశం. ఆడవాళ్ళని ఎక్కువగా గౌరవిస్తాం కాబట్టి ఇతర దేశాలలో మన సంస్కృతికి ఒక గొప్ప గుర్తింపు ఉంది. మా జీవితాలు ఆగమైపోయాయి, కష్టపడి చదువుకుంటే పేపర్ లీకేజీలు జరిగాయి, దానికి సంబంధించిన అధికారులు సస్పెండ్ చేయాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే ఆడవాళ్ళని చూడకుండా విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేయడం, రాళ్లతో కుట్టడం, ఇది మన దేశ గౌరవాన్ని తగ్గిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా దిగివచ్చి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. ఎడ్యుకేషన్ మినిస్టరు దానికి సంబంధించిన అధికారులను సస్పెండ్ చేస్తే ప్రధాన మంత్రికి ఇంకా మంచి పేరు వస్తుంది కదా. ప్రధానిగా మీరు గెలవడానికి ముఖ్య కారణం యువత. ఆ యువతను పట్టించుకోకపోతే ఫ్యూచర్లో రాజకీయ ఇబ్బందులు తప్పవు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించిన వాళ్ళను సస్పెండ్ చేయడం ద్వారా ప్రధానిగా మీకు మంచి పేరు వస్తుంది. నరేంద్ర మోడీ గారు తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టరు, తన పార్టీ వాళ్ళైనా సరే సహించరు అనే గొప్ప పేరు సంపాదించుకోవచ్చు కదా. యువత అంటే మన దేశానికి ఆస్తి, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రధాని నరేంద్ర మోడీ పైనే ఉంది. విద్యార్థులను పిలిచి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలి. వాళ్ళు చేసే ప్రతి డిమాండ్ అన్యాయం అయిపోయిన బాధితులకు న్యాయం జరగాలని మాత్రం